ఐబొమ్మరావుకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఆయన విచారణను ఎదుర్కొంటున్న అతన్ని మరో 4 కేసుల్లో 12 రోజుల విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఒక్కో కేసులో ఐబొమ్మరావుని 3 రోజులు విచారించాలని నాంపల్లి కోర్టు పోలీసులకు సూచించింది. దీంతో గురువారం నుంచి ఐబొమ్మరావుని 12 రోజుల పాటు సైబర్ క్రైమ్ పోలీసులు వివిధ అంశాలపై ప్రశ్నించనున్నారు. ఐబొమ్మరావుకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే అనే విచారణలను ఎదుర్కొన్న అతడికి మరో 4 కేసుల్లో 12 రోజుల విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఒక్కో కేసులో ఐబొమ్మరావుని 3 రోజులు విచారించాలని నాంపల్లి కోర్టు పోలీసులకు సూచించింది. దీంతో గురువారం నుంచి ఐబొమ్మరావుని 12 రోజుల పాటు సైబర్ క్రైమ్ పోలీసులు వివిధ అంశాలపై ప్రశ్నించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చెప్పండి చిదంబర్. ఓవరాల్ గా చూసి ఏదైతే ఈ ఐబొమ్మరావుకి సంబంధించి ఓవైపు అంటే 2 అంశాలు, మొదటిది పైరసీకి సంబంధించిన అంశము, రెండోది ఏదైతే డేటా చోరీకి సంబంధించిన అంశం. 2 దానిలో మీద గతంలోనే కేసులు నమోదయ్యాయి. వాటి కంటిన్యూషన్ ఇప్పుడు మరొక 4 కేసులు నమోదవ్వడము, నమోదైన తర్వాత ఒక్కొక్క కేసులో 3 రోజుల పాటు అంటే విచారణ కోసము నాంపల్లి కోర్టు అనుమతించింది. దాని ప్రకారం వచ్చే 12 రోజుల పాటు ఈ మొత్తం కంటిన్యూ అవుతుంది. ఇప్పటిదాకా తన మీద నమోదైన కేసెస్ లో గతంలో కూడా డిసెంబర్ 5వ తారీఖున కూడా ఒకసారి కోర్టు మీద కోర్టు 3 రోజుల పాటు అప్పుడు పోలీస్ కస్టడీకి అనుమతించింది. అంతేకాకుండా ఓవరాల్ గా చూస్తే అప్పుడు 8 డేస్ వాళ్ళు విచారించారు. ఆ తర్వాత డిసెంబర్ 6వ తారీఖున నుంచి అది స్టార్ట్ అయితే మళ్ళీ ఇప్పుడు అనమాట దాదాపుగా 12 రోజుల పాటు ఆయన మరొకసారి విచారించే క్రమంలో ఏదైతే అతనికి ఉన్న కొన్ని ప్రిజుడిస్ అయితే ఇవానికి నాంపల్లి కోర్టు తను అనుమతించింది. అయితే ఓవరాల్ గా చూసిన ఐబొమ్మరావు కేసు అన్నది మొదటి నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. దాదాపు 21,000 సినిమాలకు పైగా అప్లోడ్ చేసినట్టుగా చేయడంతో పాటు దాదాపు 50 లక్షల మందికి సంబంధించిన డేటా మొత్తం తన దగ్గర ఉంది అనే విషయాన్ని చెప్పడంతో పాటు పోలీసులనే డైరెక్ట్ గా టార్గెట్ చేయడం వాళ్ళతో ఛాలెంజ్ చేసిన నేపథ్యం మనం చూసాం. ఆ తర్వాత డిఫరెంట్ అంటే ప్లానింగ్ చేసిన తర్వాత హైదరాబాద్ వచ్చిన వెంటనే ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు, చెంచల్గూడకు తరలించారు. చెంచల్గూడ తరలించిన తర్వాత అప్పటి నుంచి కూడా కంటిన్యూస్ అతని మీద ఏదో ఒక కేసు కొత్తది పుటప్ చేసిన తర్వాత ఆ కేసులో పూర్తి వివరాలు కావాలంటే ఖచ్చితంగా కస్టడీ తీసుకోవాలని చెప్పి కస్టడీ పిటిషన్ వేయడం, కస్టడీ పిటిషన్ ని నాంపల్లి కోర్టు యాక్సెప్ట్ చేయడం కంటిన్యూస్ జరుగుతుంది. కాబట్టి ఈసారి ఇప్పుడు మరొకసారి ఆయన్ని కస్టడీకి తీసుకొని విచారించే క్రమం చాలా అంశాల గురించి, అంటే పాత కేసులకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అలాగే ఇప్పుడు కొత్తగా ఏవైతే పుటపైన కేసెస్ ఉన్నాయో వాటి మీద కూడా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. శ్రీయ, థ్యాంక్ యూ చిదంబర్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.